నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నేటి నుంచి ఒంటిపూట బడులు చెట్ల కింద తరగతులు నిర్వహిస్తే చర్యలు విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ అహోబిలేశ్వరుని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బ్రహ్మోత్సవాల నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన సిఎస్ నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో చేతి పంపు మరమ్మతులకు గురై ఏడాది కావస్తున్నా పట్టించుకోని అధికారులు నంద్యాల ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలలో పాఠశాలను నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ వెల్లడి రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల వచ్చే నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ 30న ప్రవేశ పరీక్ష ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ అహోబిలంలో కన్నుల పండవగా ప్రహ్లాద వరదుని రథోత్సవం భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి మాజీ కార్పొరేటర్ సంజన్న హత్యకు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించి కంటతడి పెట్టిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్ట వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ప్రారంభించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్ఛార్జి స్పెషల్ అధికారి జె నివాస్ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రతి అంశాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సిఎస్ తెలిపారు ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజలందరి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆర్డీఓ విశ్వనాథ్ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు మార్చి చేయండి 2 మినిట్స్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి గౌరవ సీఎస్ జెండా ఊపి ప్రారంభిస్తా ఉన్నారు ముందుగా అడుగు వేద్దాం మనందరి యొక్క ప్రధాన కార్యదర్శుల ముందుగా అట్ ది సేమ్ టైం ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ముందుగా మనం కలెక్టర్ మేడం గారి ఎదురుగా మనం ప్రమాణం చేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో మనకున్నటువంటి నిర్దిష్టమైన లక్ష్యం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను
సార్ గారు అందరి సమక్షం మనము ఇప్పటి వరకు కూడా మనము జనవరి నెలలో ప్రారంభించుకున్నాము. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ తో ప్రారంభించుకున్నాం. తర్వాత నెలలో సోర్స్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడుకుని ప్రయత్నం చేశాం. ఇప్పుడు 3వ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని బ్యాన్ చేసి రీయూజబుల్స్ ని మనము ప్రమోట్ చేయడానికి 3వ నెల కాన్సెప్ట్ గా మనము ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ రావడం, అలాగే మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ నివాస్ సార్ రావడం, సెక్రటరీ ఫైనాన్స్, చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాక్టివిటీలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆత్మకరంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా, ఒక పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఏదైతే ఈ పరిశుభ్రత గురించి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడము, రకరకాల కార్యక్రమాలు టేకప్ చేయడము, ఇవన్నీ చేస్తున్నాం. ఈరోజు ఈ పట్టణంలో మరి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో, ఈ ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం చేశారు. అందులో నేను కూడా మరి నివాస్ గారు ఈ జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్. నంద్యాలలో ఎండల తీవ్రత ఈ ఏడాది ముందుగానే మొదలైంది. గత 10 రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం సాయంత్రం మినహా ఎవరూ బయటకు రావడం లేదు. మధ్యాహ్నం పూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కానీ బడి పిల్లలు మాత్రం బయటకు వెళ్ళక తప్పడం లేదు. కాలినడకన సైకిళ్ల మీద బడికి వెళ్లే గ్రామీణ విద్యార్థులు ఎండలకు తీవ్రతకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఒంటిపూట బడులను ప్రకటించింది. సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో శనివారం నుంచే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని ఆదేశాలను జారీ అయ్యాయి. 10th పరీక్షలు జరిగే పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలకు విద్యాశాఖ పలు సూచనలు జారీ చేసినట్లు నంద్యాల మండల అధికారి బ్రహ్మనాయక్ తెలిపారు. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను అనుసరించి పాఠశాల సమయాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అందరికీ నమస్కారము. మనకు నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గవర్నమెంట్, మున్సిపల్ అన్ని పాఠశాలన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనకు ఉన్నటువంటి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుంచి 15/3/2025 నుంచి మనకు ఒంటిపూట బళ్ళు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒంటిపూట బళ్లను సక్రమంగా ఆ టైమింగ్లో అటెండ్ కావాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. టైం కూడా మనకు 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పిల్లలకు పాఠశాలలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరం కూడా ఇది క్యాలెండర్ ప్రకారం జరిగేటువంటి టైమింగ్సే. కానీ ఈసారి కొంచెం ఎండలు అనేటివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా పిల్లలను త్వరగా 12:30 బడి అయిపోయిన వెంటనే బడిలో ఎటువంటి పరిస్థితులు ఉంచుకోకుండా వాళ్ళను ఇళ్ళకి పంపించవలసిందిగా కోరడమైంది. అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ కూడా పిల్లల పట్ల కాస్త జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. వేసవి కాలంలో అటు ఇటు తిరగకుండా, చెట్లు పుట్టలంబడి వెళ్లకుండా, తర్వాత వాగులు వంకలంబడి తిరగకుండా. ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు పేపర్లో కూడా రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. చక్కగా ఇంట్లో కూర్చొని చదువుకొని ఇంట్లోనే ఏదన్నా ఉంటే గేమ్స్ చిన్నవి ఇంట్లో ఆడుకునేటువంటి గేమ్స్ ఆడుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మీకు అందరికి కూడా మరీ నేను తెలియజేస్తున్నాను. ఈ టైమింగ్స్ అన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి. పిల్లలు కూడా 7:45 అంటే 7:30 కల్లా పాఠశాలలో ఉండేటట్టుగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ బెల్ వచ్చేసి 7:45కు ఉంటుంది, సెకండ్ బెల్ వచ్చేసి 7:50కు ఉంటుంది,
ప్రేయర్ 7:50 నుంచి మనకి 8 వరకు ఉంటుంది. ఫస్ట్ పీరియడ్ వచ్చేసి 8 నుంచి 8:40 వరకు ఉంటుంది. తర్వాత పిల్లలకు వాటర్ బెల్ ఉంటుంది. ఆ వాటర్ బెల్ టైంలో కూడా పిల్లలు బాగా మంచిగా నీరు తాగి తర్వాత వాళ్ళు పాఠశాలలో మళ్ళీ క్లాసులు నిర్వహించేటప్పుడుగా ఉండాలని చెప్పి కూడా ఈ టైమింగ్ను పాటించాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. పీరియడ్ 9:25 నుంచి 10:05 వరకు. తర్వాత మనకు షార్ట్ బ్రేక్ అనేది 10:05 నుంచి 10:30 వరకు షార్ట్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అలాగే 4th పీరియడ్ 10:30 నుంచి 11:10కి, 5వ పీరియడ్ 11:10 నుంచి 11:50కి, అలాగే 6th పీరియడ్ 11:50 నుంచి 12:30 వరకు ఈ విధంగా లాస్ట్ వరకు మనకు నిర్వహించడం జరుగుతుంది. అహోబిలేశ్వరులను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి విజయానంద్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి విజయానంద్ గారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విజయానంద్ గారికి ముద్రకర్త కిడంబి వేణుగోపాలన్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయంలోని రంగమండపంలో వేద ఆశీర్వచనం చేశారు. అహోబిలం మఠంలో 46వ పీఠాధిపతి వారిని దర్శించి మంత్రాక్షతలు పొందారు. విజయానంద్ గారి వెంట నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా, ఇతర పోలీసు, రెవెన్యూ అధికారులు, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్, విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డేలో కానీ రిపబ్లిక్ డేలో కానీ అప్పుడు ఈసారి 80 గొప్పగా బట్ అవర్ ఫార్వర్డ్ వచ్చి 1000 ఇయర్స్ స్టేట్ నెక్స్ట్ రిపబ్లిక్ డేలో కానీ మా ఫార్వర్డ్ శకటం ఢిల్లీలో అట్లీస్ట్ ఇన్ స్టేట్ ఆ డిజైన్ ఉంది సార్. డిజైన్ ఎవ్రీథింగ్ ఐ కెన్ ప్రొవైడ్ సార్. ద డిజైన్ మోడల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయండి. ఎప్పుడు తమకు అందజేయాలని ఓకే సార్. నేను ఎమ్మెల్యే గారికి అందజేస్తాను, కలెక్టర్ గారికి కూడా మేడం 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 ప్లీజ్ మేడం 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 సార్ 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 సమాచారం ఇవ్వగలరు. భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, భక్తులు తమ యొక్క కార్యదర్శి గారు శ్రీమాన్ విజయ ఆనంద్ గారు ఈ ఉత్సవాన్ని పర్యవేక్షణ చేసేటట్టు వారి యొక్క ఇంటి దేవుడు కులదైవమైన నరసింహస్వామి వారిని ప్రత్యేకించి వేడుకోవడానికి ఈరోజు వారి దంపతి సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారు ప్రభుత్వం తరఫున ఈ అహోబిల క్షేత్రంలో ఈ అహోబిల గ్రామాన్ని పదే పదే అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి సౌకర్యం చేసేదానికి హామీ ఇచ్చిపోయినారు కనుక ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరికి క్షేమం కలగాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించి సర్వోప్యం సమాశ్రిత్య సకలం భద్రమస్తుతే శ్రీయాజ భద్రయాజుష్ట యస్తం భద్రం నమామ్యహం. ఆలయం తరఫున ఆయనకు ఏమైనా తెలియజేసినారు సమస్యలు? మీరు ఏమన్నా రాసినారు కదా? నంద్యాల పట్టణంలోని స్థానిక ఎన్జీఓస్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ వద్ద చేతి పంపు మరమ్మతులకు గురై గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని, ఎండలు తీవ్రంగా ఉన్నాయని, బోరింగ్ రిపేర్ చేస్తే తాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాలని, వేసవిలో నీరందక ఇబ్బందులు పడుతున్న వేళ నీటి కష్టాలు తీర్చాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాలలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంటిపూట బడులను కూడా మార్చి 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే పాఠశాలను నడిపిస్తే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల మండల జిల్లా అధికారి బ్రహ్మనాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మండల కార్యాలయంలో బ్రహ్మనాయక్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల వాళ్ళు ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తూ సెలవు దినాలలో పాఠశాల నడిపితే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ఒంటిపూట బడులను 15వ తేదీ నుంచి ఇవ్వడం జరిగిందని, ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పాఠశాలలు నడిపితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సమయానికి త్రాగునీరు పలు సదుపాయాలు కల్పించాలని, పాఠశాలలో వర్స్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. సెలవు దినాలలో దయచేసి ఏ ప్రైవేట్ పాఠశాలకు కూడా తరగతులు నిర్వహించకూడదని చెప్పి మీకు నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఏ పాఠశాల ఇది గౌరవించి ప్రతి ఒక్కరు కూడా పిల్లలను అనవసరంగా సెలవు దినాలలో, రేపు ఆదివారం వస్తుంది, ఆదివారం పూట లేనిపోని క్లాసులు నిర్వహించి పిల్లలను ఇబ్బందులు పాలు చేయకండి. ఏదైనా చదువుకోవాలంటే ఇంటి దగ్గర చదువుకోమని మీరు తెలియజేయండి. హోంవర్క్ చేయండి. బెస్ట్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా బాగా చదువుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా అపోహపడకుండా మా పిల్లవాడు స్కూల్లో ఉంటేనే బాగుంటాడు అనేటువంటి తత్వం మాని ఇంటి దగ్గర బాగా చదివించుకోండి. పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్స్ కూడా స్కూల్ రన్ చేస్తే మాకేదో వస్తుంది అనేటువంటి తత్వం మానుకొని మీరు సెలవు దినాల్లో బడి నిర్వహించకూడదని మీకు మరీ ఇంకో విషయం ఏంటంటే, మనకు నంద్యాల మండలంలో చాలా వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇంకో విషయము, మీరు ఈ నెల ఆఖరి వరకు పెడుతున్నారని మాకు న్యూస్ వచ్చింది. పిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా 2 పూట్ల అట్లా నిర్వహించకూడదు. దయచేసి మీరు ఒంటి పూటనే పెట్టుకోవాలి. అది సెలవు దినాల్లో సెలవు ఇచ్చుకోవాలి, అంతే, ఫైనల్. ఇది గవర్నమెంట్ ఆదేశం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని మీకు మనవి చేస్తున్నాను. ఎండాకాలం మొదలు కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు వణికిపోతున్నారు. బయటకు వెళ్తే చాలు ఎండవేడితో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. మధ్యాహ్నమే కాదు, సాయంత్రం కూడా ఎండ తగ్గడం లేదు. మార్చి మొదటి వారం నుంచే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే పోను ఎండలు ఇంకెంతగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. నంద్యాల జిల్లాలో ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సుమారుగా 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలిలో ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తున్నారు. 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అదేవిధంగా పచ్చి టెంకాయ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, బాడీలో ఎనర్జీ పెంచుతుందని వైద్యులు తెలుపుతున్నారు. అదేవిధంగా స్థానికులు మాట్లాడుతూ ఎండలు విపరీతంగా పెరిగాయని, బయటకు రావాలంటే భయం అవుతుందని, ఎప్పుడూ లేని విధంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎండలు ఎక్కువ ఉన్నాయి చాలా. ఈ విపరీతమైన ఎండలు స్టార్టింగ్ లోనే ఇట్లా ఉన్నాయంటే ఇంకా 2-3 నెలల్లో ఇంకా ఎంత విపరీతమైన ఎండలు ఉంటాయో అసలు చెప్పుకోవడానికి కాకుండా ఉంది. బయటికి వస్తే ఇంటికి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాము. పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలన్నా చాలా కష్టం అవుతుంది. దేవుడి దయ వల్ల వర్షాలు పడితే బాగుంటుంది అనుకుంటున్నాను. కొద్దిగా వర్షాలు పడి ఎండ తగ్గితే దేవుడి దయ వల్ల బాగుంటుంది. కొంచెం ఏవైనా కానీ డ్రింక్స్, వాటరు, మజ్జిగ, టెంకాయ నీళ్లు అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలా, చిన్నపిల్లలు అందరూ సేఫ్గా ఉండాలని మంచిగా
ఉన్నాయి. ఎండలు ఎప్పుడు చూడలేదు. గత 10 ఏళ్ల నుంచి ఇప్పుడు వచ్చేసి టెంకాయ నీళ్లు తాగితే మంచిది, బాగానే ఉంటుంది. మన దగ్గర మైసూరు బొండాలు తక్కువ ధరకే లభిస్తున్నాయి, బాగా అందుబాటులో ఉన్నాయి. లీటర్ బాటిల్ కూడా తక్కువ రేట్లో కొడుతున్నాము రాజశేఖర్ దగ్గర. అది ఇంకా మీరందరూ ఈ టెంకాయ నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల అందరూ వచ్చి టెంకాయ నీళ్ళు తాగడం వల్ల కోరుతున్నాము. ఈ అవకాశం ఉపయోగించుకోండి, తక్కువ ధరకే అమ్ముతున్నాము. నంద్యాల పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ లో వివిధ డిప్లొమా కోర్సులలో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఎస్ఎస్సి తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన పరీక్షకు హాజరు కాబోతున్న విద్యార్థులు పాలిసెట్ కు అర్హులు. ఏప్రిల్ 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఓసీ బీసీలకు దరఖాస్తు ఫారం 400 రూపాయలుగా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 100 రూపాయలుగా నిర్ణయించారు. 120 మార్కులకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని, అందులో గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులుగా ప్రశ్నాపత్రం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా పాలిటెక్ కాలేజీల్లో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. నమస్కారం అండి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పాలిసెట్ అదంటే డిప్లొమా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం కొరకు మనం పెట్టే ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆన్లైన్లో విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికోసం చెల్లించాల్సిన ఫీజు ఓసీబీసీ వాళ్ళు 400 రూపాయలు ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 100 రూపాయలు ఉంటుంది. ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం స్టార్ట్ అయిందండి. సర్వర్ రెడీగా ఉన్నది కాబట్టి కొంతమంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. 15 తారీఖు నుంచి 15 ఏప్రిల్కి లాస్ట్ డేట్ అండి. ఇది 12 మార్చి నుంచి స్టార్ట్ అయింది. దీనికి పాలిసెట్ ఎగ్జామ్ వచ్చి మనకి 30 ఏప్రిల్ రోజున ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన దగ్గర నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్ కాబట్టి ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఆన్లైన్లో అప్లై చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా కూడా ఇక్కడ ఈ హెల్ప్ లైన్ సెంటర్లో సంప్రదించవచ్చు మీరు. అలాగే ఇక్కడ దీనికి కావాల్సిన ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. ఏప్రిల్ 1 నుంచి తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మెటీరియల్ మీకు ఇక్కడ సప్లై చేస్తాము, లేదా డైరెక్ట్గా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా కాలేజీలో సంప్రదిస్తే ఈ విషయాలు వివరంగా తెలుస్తాయండి. దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలియాలంటే polyset.ap.nic. వెబ్సైట్ని కనుక సందర్శిస్తే మొత్తం వివరాలన్నీ మీకు తెలుస్తాయి. ఇక్కడ కోచింగ్ విషయంలో అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచితంగానే మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుని ఎక్కువ మంది వచ్చి అటెండ్ అవుతారని, ఆ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవుతారని ఆశిస్తున్నాము. అహోబిలంలో ప్రహ్లాద వరదుని రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అలంకరణలో పల్లెంపై కొలువు తీరి ఊరేగింపుగా మఠం వద్దకు చేరుకోగా పీఠాధిపతి పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను రథంపై అలంకరించారు. అనంతరం భక్తులు, ఆలయ నిర్వాహకులు రథాన్ని ఆలయ తిరువీధుల్లో తిప్పారు. ఉత్సవాన్ని తిలకించేందుకు అశేష జనవాహిని తరలివచ్చింది. ఎగువ అహోబిలంలో ఉదయం జ్వాల నరసింహస్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. క్షేత్రంలో క్షేత్రం శ్రీభూమిలీల స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా భక్తుల సమాజంతో స్వామివారికి రథస్య కేశవం కృత్వా పునర్జన్మం నదిధ్యతే అని వేదం చెప్తుంది.
మాజీ కార్పొరేటర్ సంజన్న హత్య కేసులో ఎవరున్నా వారిని శిక్షిస్తామని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. నిన్న రాత్రి హత్యకు గురైన సంజన్న కుటుంబ సభ్యులను బైరెడ్డి శబరి పరామర్శించారు. తాను ఓ కుటుంబ సభ్యుడిగా భావించే సంజన్నను కోల్పోయానని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. హత్య రాజకీయాలు మంచివి కాదని, తన గెలుపు కోసం సంజన్న కుటుంబ సభ్యులు ఎంతగానో కృషి చేశారని, హత్య చేసిన వారికి టీడీపీ పార్టీతో సంబంధం లేదని, ఈ హత్య కేసులో ఉన్నవారిని త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని, కుటుంబానికి అండగా ఉంటామని బైరెడ్డి శబరి తెలిపారు. సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. కుటుంబం మొత్తం, వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటరు, ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు, ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారుని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 2 రోజులు 3 రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి, అమ్మ నేను మొత్తము మా శ్రీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్ట్ పెడుతున్నాను మీకు, ఆ బ్రిడ్జు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా నాకు సంవత్సరం 1 ఇయర్ పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా. అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆధిపత్య పోరుతో జరిగింది హత్య అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎవరు చెప్పారు పార్టీలో ఉన్నారని? ఈరోజు రాజకీయం చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు. ఆనాడు కల్లూరులో శ్రీనగర్ బూత్లో అమ్మ కొడవళ్ళు పట్టుకొని ఒకరు వైసీపీకి ఓటేయండి అని మమ్మల్ని ఇది చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే నేను పోయినా అక్కడ ఎవ్వరు రాలేదు, ఏ కార్యకర్త ఏ నాయకుడు రాలేదు. ఆ రోజు నేను పోయి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజు కత్తులు పెట్టుకొని వైసీపీకి ఓటేయండి అని తిరిగినారు. ఎప్పుడు పనిచేసినారు? ఎప్పుడో వర్గాలని బయటికి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను, చెప్పినానా ఈ మాట వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా? లేదే, చెప్పలేదు. వీళ్ళ న్యాయం కోసం నేను పోరాడతాను అని అంటున్నాను అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు. వర్గపోర్లు ఉన్నాయి, వర్గపోర్లు కాదు, ఎప్పుడో నుండి వీళ్ళకు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు కాస్త ఎక్కువ అయిపోయాయి అంతే తప్ప పార్టీ అసలు ఎప్పుడు మా పార్టీ కండువా ఎప్పుడైనా కప్పుకున్నాడా? ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎప్పుడైనా చూసారా? లేదు కదా. మరి ఎట్లా ముద్ర వేస్తారండి మా పార్టీ వాళ్ళ పార్టీ అని? న్యాయం జరిగేలాగా మనం పోరాడదాం ఇక్కడ, అంతేగాని దీన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఉన్నా పోతారు వాళ్ళు. మీకు తెలిసి ఉంటుంది, ఎక్కడైనా పోతారు, ఏ నాయకుడి దగ్గరికైనా పోతారు, ఎవరి దగ్గరికైనా పోతారు వాళ్ళు. ఇప్పుడు ఒక కార్యకర్త కాదు, ఎవరైనా మనిషి అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడానికి వస్తారేమో. మన వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతారు, బీజేపీ వాళ్ళు, జనసేన అన్ని దగ్గరలో పోతారు.
అట్లని మీరు దానికి ఎందుకు ఒక ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9 నమస్తే.